ఇక రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతుల నిరసనపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. దక్షిణ భాగం వైపు ఇంకా డిజైన్లే ఖరారు కాలేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రుల కమిటీ వేసి రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రైతులను ఒప్పించిన తరువాతే రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తాము అన్నారు వెంకటరెడ్డి. ఎంత పెద్ద కంపెనీ ఉన్నా సరే పక్కా అలైన్మెంట్ ప్రకారమే నిర్మాణం ఉంటుందన్నారు. వాళ్ళు వేరే రాష్ట్రాలకు తరలి వెళ్లినా పర్వాలేదని చెప్పారు వెంకటరెడ్డి. ఎంత పెద్ద నాయకుడున్నా కాంగ్రెస్ లీడరే అయినా తలొగ్గేది లేదంటూ స్పష్టం చేశారు. 2-3 రోజుల్లోనే ఇదే అంశంపై సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. తనకు పదవులు ముఖ్యం కాదు, రైతుల శ్రేయస్సే ముఖ్యమన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నిరసనలు కూడా అవసరం లేదని హామీ ఇచ్చారు కోమటిరెడ్డి. ఏ రైతు నష్టపోవడని చెప్పి మీ అందరికి కూడా నేను పక్కా గ్యారెంటీ ఇస్తున్నాను. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మినిస్టర్ కమిటీ చేసి మీ అందరికీ న్యాయం జరుగుతుంది. అక్కడ డీవీస్ ఉండని, హెట్రో కంపెనీ ఉండని, ఇంకెంత పెద్ద కంపెనీ ఉండని, అలైన్మెంటే ఎట్లా పోతే అట్లా వస్తుంది. ఎంత పెద్ద కంపెనీ ఉన్నా అలైన్మెంట్ ప్రకారం వస్తే కంపెనీకి చెప్తాం. ఆయనకు మీకు ఇచ్చినట్టు ఎకరానికి ఎంత ఇస్తాం. ఆయన వేరే దగ్గర పెట్టుకుంటాడు, పోయి ఆంధ్రాలో పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటాం, మాకు సంబంధం లేదు. మీ అందరికి మాత్రం మాటిస్తున్నాం. మీరు ఏమైనా ఆందోళన పోయే అవసరం లేదు. నా మీద నమ్మకం పెట్టండి, రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం పెట్టండి, ముఖ్యమంత్రి మీద నమ్మకం పెట్టండి. నేను చెప్తే కాదని ముచ్చటే ఉండదు. అది కూడా నా డిపార్ట్మెంటు, అది కూడా నా నల్గొండ జిల్లా. నేను ఎట్లా ఒప్పుకోవాలి? ఎత్తి పరిస్థితులు ఊరుకునే ప్రసక్తే లేదు. మీ ఎవరు నేను ఎట్లే కదా, టీవీస్ కాదు, వాళ్ళ తాత వచ్చినా సరే అదే లేదు. ఇక్కడ మా పార్టీ లీడర్లు ఎంత పెద్ద లీడర్లు ఉన్నా, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళ భూములున్నా అన్నకెళ్ళిపోతుంది. అందుకని మీరు ఎవ్వరికి కూడా చెప్తున్నాం, తప్పకుండా నేను ఒక ఈ మాజీ ఎంపీగా, సీనియర్ మినిస్టర్గా, తెలంగాణ కోసం పోరాటం చేసినగా, గతంలో మీకు ఇక్కడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్గా చెప్పిండు, ఎట్టి పరిస్థితి ఒప్పుకునే ముచ్చటే లేదని. అందుకనే కమ్యూనిస్టు సోదరులు కానీ వేరే పేరు సోదరు కానీ ఏమైనా ఉంటే నా దగ్గర డిస్కస్ చేయండి. రేపు క్యాబినెట్ మినిస్టర్లతో కమిటీ చేస్తాం. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, ఎంత పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నా, ఎంత పెద్ద రాజకీయ నాయకులున్నా అలైన్మెంట్ ఎట్లయితే ఫిక్స్ చేస్తామో దాని ప్రకారమే భూసేకరణ జరిగి నీకు న్యాయంగా అక్కడున్న రేట్ ప్రకారం వచ్చే విధంగా నేను బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను.